ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం గురుగ్రహం యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహ బీజ మంత్రాన్ని చూద్దాం. ఓం బృం బృహస్పతయే నమః. ఓం బృం బృహస్పతయే నమః అనగా బృహస్పతికి నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం బృహస్పతయే విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం బృహస్పతయే విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ అనగా జ్ఞానమయమైన బృహస్పతి మిమ్మల్ని ధ్యానిస్తున్నాను, జ్ఞానం మరియు అభివృద్ధి వైపు నడిపించమని మీకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం దేవానాం చ ఋషీణాం గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. మరొకసారి విందాం. దేవానాం చ ఋషీణాం గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనగా ముల్లోకాలను నియంత్రించే బంగారు వర్ణం కలిగిన దేవతలకు మరియు ఋషులకు అధిపతి అయిన బృహస్పతికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో స్మరించడం ద్వారా జ్ఞానం మరియు విజయం లభించి మనశ్శాంతి కలుగును. విద్యకు, ఉద్యోగానికి, అభివృద్ధికి కావలసిన అన్ని మార్గాలు అనుకూలమగును. ఓం గం గణపతయే నమః.